హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇది మన నార్మల్ స్కూటర్ కంటే కొంచెం తక్కువ సైజులో ఉంటుంది. కానీ స్పీడ్ అయితే గంటకి 55 కిలోమీటర్ల స్పీడ్ తోటి మనం ప్రయాణం చేయవచ్చు. దీని డిస్ప్లే 4 ఇంచెస్ అయితే ఇచ్చారు. దీనికి డిస్ప్లేలో మనకి స్పీడ్ చూపిస్తుంది. సైడ్ ఇండికేటర్స్ వేసినప్పుడు కూడా మనకి సైడ్కి బ్లింక్ అయితే అవుతుంది. అందులో బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తారు. దాంట్లో అంటే ఎన్ని పాయింట్ల వైపు చూపిస్తారు అనమాట. ఎన్ని పాయింట్లు ఉంది, ఎంత బ్యాటరీ కన్జ్యూమ్ అయింది, ఇంకెంతవరకు మనం ప్రయాణం చేయవచ్చు అనేది ఇందులో చూపిస్తుంది. మనకి ఫుడ్ స్పేస్ అయితే వెరైటీగా పెట్టారు. ఒక సిలిండర్ పెట్టుకునే అంత ఫుడ్ స్పేస్ అయితే మనకు కనిపిస్తుంది. దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి సీట్ కింద మనకి పాయింట్ అయితే పెట్టారు. దానికి వైర్ తోటి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ అనేది ఫిక్స్డ్ పెట్టారనమాట. దీంట్లో మనం బ్యాటరీ రిమూవ్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఒకవేళ మనము బ్యాటరీ రిమూవ్ చేయాలంటే మనం అన్నీ ఓపెన్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఫిక్స్డ్ పెట్టారు. ఫ్రంట్ నుంచి మనకి చూసుకుంటే మనకి ఎల్ఈడి ఫోకస్ లైట్ అయితే పెట్టారు. అది రౌండ్ ఫ్రేమ్ చుట్టూ ఉంటుందన్నమాట. అది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్స్ లైట్స్ కూడా అందులోనే ఫ్రేమ్లోనే ఇమిడిపోయేటట్లు అమర్చారు దీనికి. అది ఈ బైక్కి అది సెంట్రల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ కలర్లో ఉన్న రెడ్ లైట్ అయితే పెట్టారు. ఇండికేషన్ లైట్ అయితే పెట్టారు, అమర్చారు దీనికి. అది వెరైటీగా అనిపిస్తుంది అనమాట. దాని ఇండికేటర్ లైట్స్ కూడా సైడ్కి ఏముండవు, ఆ ఫ్రేమ్లోనే ఫిక్స్ అయి ఉంటవి. ఆ ఫ్రేమ్లోనే ఫిక్స్ అయి ఉండటం వల్ల మనకు సపరేట్ అయితే ఏమైతే కనపడదు. ఫ్రేమ్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఫోకస్ లైట్ ఎక్కువ వస్తుంది. ఆ ఫ్రేమ్లోనే ఇమిడైతే ఉంటవి అవి. బ్యాక్ సైడ్ ఫుల్ సైజ్ అయితే ఇట్లా మనకు కనిపిస్తుంది. దీనికి మన వెనక కూర్చున్న వాళ్ళకి బెండ్ అయినా కూడా మనకు సపోర్ట్ అయితే వాళ్ళు ఇచ్చారు. దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఏముండదు. మనకి దీనికి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చడం వల్ల స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. మనము రోడ్డు నీట్గా లేకున్నా కూడా మనము స్పీడ్ వెళ్ళినా కూడా స్ప్రింగ్ యాక్షన్ అయితే వస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి వస్తుంది అనమాట. ఫ్రంట్లో కూడా మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. దానివల్ల మనకి స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఇది రైడ్ చేసేటప్పుడు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు దీనికి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్ల వేగంతో 90 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు. మోటార్ పవర్ ఏమో 2.2 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ అయితే అమర్చారు. ఛార్జింగ్ టైం ఫుల్ ఛార్జ్ కావడానికి 5 అవర్స్ అయితే పడుతుంది. దీంట్లో ఉన్న ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మొత్తం ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెడితే మనకి 30% ఛార్జింగ్ అయితే అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ 30% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. దాంతో మనం నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈ వెహికల్లో ఉన్న కొంచెం స్పెషాలిటీ అది. దీనికి మనం అన్లాక్ చేయాలంటే మనం ఫిజికల్ కీ తోటి అన్లాక్ చేయొచ్చు. వాళ్ళు మనకి ఒకటి బైక్ కొనుక్కున్నప్పుడే మనకు అదొకటి ఇస్తారు. దాన్ని ప్రెస్ చేసినా కూడా మనం కారు ఓపెన్ చేసినట్టు ప్రెస్ చేసినా కూడా మనం ఫిజికల్ లాక్ లేకున్నా కూడా దాంతో మనం ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఇదొకటి ఫెసిలిటీ పెట్టారు. అంటే లాక్ చేసుకోవడానికి అదైతే పెట్టారు. అదొకటి వెరైటీగా ఉంటుందన్నమాట. ఇదన్నమాట ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే. మనకి బూట్ స్పేస్ చెప్పలేదు కదా. సీట్ కింద మనకి 30 లీటర్స్ పట్టేంత స్పేస్ అయితే ఇచ్చారు. 30 లీటర్స్ అంటే ఒక హెల్మెట్ పడుతుంది. ఇంకొక వాటర్ బాటిల్ కూడా మనం చిన్న వాటర్ బాటిల్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు, అందులో పెట్టొచ్చు. అదన్నమాట ఈ గ్రీన్ కలర్లో ఉన్న వెహికల్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను స్టార్టింగ్లో ఒక 2 మినిట్సే వీడియో అప్లోడ్ చేసేవాడిని. అప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు, ఓన్లీ చూపించి చేసేవాడిని. ఇప్పుడైతే అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడానికి, చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను కూడా దీని గురించి వాళ్ళని అడిగి నేర్చుకొని
చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ చూసి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.